ఇంతకుముందు వీడియోలో మనం చూసుకున్నాం కదా, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్‌కి లెఫ్ట్ సైడు, రైట్ సైడు పైపింగ్‌ని బట్టి ఏ విధంగా డిసైడ్ చేసుకోవాలి, ఏ విధంగా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ఇంకొక మెథడ్ చూపించబోతున్నాను. ఈ మెథడ్‌లో ఇంకా ఈజీగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్‌లో లెఫ్ట్ సైడు, రైట్ సైడు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను పైపింగ్‌ని ఫస్ట్ లైనింగ్‌కి జాయిన్ చేసి తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్‌కి జాయిన్ చేస్తున్నాను. ఈ విధంగా జాయిన్ చేసుకునే వాళ్ళకి చాలా ఈజీగా లెఫ్ట్ సైడ్ ఏది, రైట్ సైడ్ ఏది అనేది తెలుసుకోవచ్చు. బ్లౌజ్‌కి కింద వైపున పైపింగ్ పెట్టామనుకోండి, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మనం మన బ్లౌజ్‌ని మనం ఎదురుగుండా నుంచుని చూస్తే ఇది మనకి రైట్ సైడ్ కింద ఉంది. ఇలా ఉన్నది మనం స్టిచ్ చేసామనుకోండి లెఫ్ట్ సైడ్ అవుతుంది. అలాగే ఈ పైపింగ్ అనేది ఈ నెక్ పార్ట్ లెఫ్ట్ సైడ్‌కి చూపిస్తూ ఉందనుకోండి, ఆ పీస్‌ని మనం స్టిచ్ చేసిన తర్వాత అది రైట్ సైడ్ అవుతుంది. ఇలా చాలా ఈజీగా బ్లౌజ్‌కి రైట్ సైడు, లెఫ్ట్ సైడు ఈజీగా తెలుసుకోవచ్చు. చాలా సింపుల్ ట్రిక్ అండి. ఇక్కడ మనం స్టిచ్చింగ్‌కి ఎదురుగుండా పెట్టుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ కనిపిస్తే అది రైట్ సైడ్‌కి అవుతుంది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత. అదే లెఫ్ట్ సైడ్ కనిపించిందనుకోండి రైట్ సైడ్‌కి అవుతుంది కదా! అలాగే రైట్ సైడ్ కనిపించిందనుకోండి స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు అది ఫైనల్‌గా వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ అవుతుంది.